ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థోపెడిక్ విభాగంలో ఆపరేషన్లకు అవసరమైన అన్ని రకాల ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు శస్త్రచికిత్సలు ఎందుకు చేయడం లేదని సమీక్ష సమావేశంలో అధికారులను నేరుగా ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో ఆధునిక పరికరాలను సమకూర్చామని గుర్తు చేశారు. ఆర్థోపెడిక్ విభాగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఆపరేషన్లు నిర్వహించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అందక పేద రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వైద్యులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే ఆర్థోపెడిక్ ఆపరేషన్లు పునరుద్ధరించాలని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రోజులు 2 రోజులు వస్తున్నారు, 3 రోజులు రావట్లేదు హైదరాబాద్ నుంచి. అది 10 o'clock వచ్చి 2 o'clock పోతున్నారు. నేను ఇప్పుడు మీరు ఇన్ని ఎక్విప్మెంట్స్ కొంతమంది పెట్టేందుకు కొనుక్కోండి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? ఆర్థోపెడిక్స్ ప్లీజ్. ఏం లేదు డాక్టర్ గారు, నైట్ తీసుకోవద్దు, మనం జనరల్ డిస్కషన్ మాట్లాడదాం. ఎంతమంది ఉన్నారు ఆర్థోపెడిక్ ఇప్పుడు మనకు? 6 ఫ్యాకల్టీస్ 6 ఉన్నాయి, 11 మంది, 11 4 15 మంది డాక్టర్లు ఒక ఆర్థోపెడిక్ విభాగంలో ఉన్నారు. ఇది ఆగస్టు. జూలైలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎన్ని సర్జరీస్ చేశారు అని, మైనర్ ఎన్ని, మేజర్ ఎన్ని, సిమెంట్ పట్టీలు ఎన్ని చేసిండ్రు, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఎన్ని చేసిండ్రు, జనరల్ గానే అంత డీటెయిల్స్ చెప్పకుండా. జూలై నెలలో 81 మైనర్ ఎంత, మేజర్ ఎంత? 84 సారీ, ఓకే. సో 15 మంది డాక్టర్లు ఉంటారు, మీరంతా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టాప్ డాక్టర్స్. 84 సర్జరీలు చేస్తున్నారు అంటే ఏది ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చేస్తే మీకు ఆరోగ్యశ్రీగా పైసలు వస్తాయి, మీరు చేస్తే పేషెంట్స్ కు ఫ్రీగా సర్వీస్ దొరుకుతుంది. పీజీ స్టూడెంట్ 4 ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలి? రోజుకు సపరేట్ థియేటర్ కూడా పెట్టించిన ఆర్థోపెడిక్ థియేటర్ సపరేట్ ఫర్ యూ.